ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ సభ నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఎల్కతుర్తి గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడనే ఈ సభ సాయంత్రం ఈరోజు 5 గంటలకు నిర్వహించబోతున్నారు. సో మనం వెల్కమ్ బోర్డు చూసుకోవచ్చు. అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ తోరణం కట్టారు. సో ఇక్కడ నుంచే కేసీఆర్ లోపలికి వెళ్తారు. కొద్ది దూరంలోనే సభకు సంబంధించిన స్థలం ఉంటుంది. సో ఇదంతా ఎల్కతుర్తి గ్రామము. మనం చూసుకోవచ్చు. ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే బీఆర్ఎస్ శ్రేణులు చేశారు. ఎలాంటి చూడవచ్చు, మొత్తం ఫ్లెక్సీలమయమైంది. ఎల్కతుర్తి గ్రామం అంతా ఫ్లెక్సీలమయమైంది. గత 3-4 రోజుల నుంచి ఈ ఏర్పాట్లపైనే బీఆర్ఎస్ శ్రేణులు అంతా నిమగ్నమయ్యారు. సో ప్రతి రజతోత్సవ సభను గ్రాండ్గా నిర్వహించేందుకు ముమ్మరం అయితే చేశారు. ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు అందరినీ జనాలను ఎక్కువగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 లక్షల మందిని ఇక్కడ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో ఈ సభ ద్వారా కేసీఆర్ మళ్ళీ ఈ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సంకేతాలు తెలుస్తున్నాయి. ఆయన గత కొన్ని రోజులుగా ప్రజాక్షేత్రంలో లేరు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయన సైలెంట్గా ఉన్నారు. సో కేవలం కేటీఆర్, హరీష్ రావు తప్ప వీళ్ళంతా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు కేసీఆర్. సో ఈ సభ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలపైన నిలదీసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా భావిస్తున్నారు. సో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సభ నిర్వహిస్తారు. సో అన్ని ఏర్పాటు చేశారు. ఎవరికి ఇలాంటి ఇబ్బంది జరగకుండా పార్కింగ్ స్థలాలు కానీ, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో ఈ సభ ద్వారా కేసీఆర్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు అనేది మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరి సాయంత్రం వరకు మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. సో 6 గ్యారెంటీల హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు, సో ఖచ్చితంగా కేసీఆర్ ఈ సభ ద్వారా నిలదీస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతున్నారు. మరి సాయంత్రం వరకైతే మనం వేచి చూడాల్సి ఉంది. ఆయన ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీని పైన ఎలాంటి ఆరోపణలు చేస్తారు, బీఆర్ఎస్ 10 ఏళ్లను మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేశారు. మరి ఆ మార్పు జరిగిందా లేదా అనేది మాత్రము సాయంత్రం కేసీఆర్ మాటల్లో తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇది ఎల్కతుర్తి గ్రామంలో ఉన్న పరిస్థితి.